అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ ఘటనలో 5గురు భక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తుండగా ఏనుగులు దాడికి పాల్పడ్డాయి. బాధితులంతా రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డ పోడుకు చెందిన భక్తులుగా గుర్తించారు. ఏనుగుల దాడి ఘటనలో గాయపడిన వారిని స్థానికులు దవాఖానాకు తరలించారు. కోడూరు ఉర్లగడ్డపూడి అరుంధతివాడ మరియు కన్యాకుమారి ఎస్టీ కాలనీకి చెందినటువంటి కొంతమంది ఒక ట్రూప్గా తలకోనకు కోడూరు ఉర్లగడ్డపూడి దగ్గర నుంచి బయలుదేరి పోయినప్పుడు మార్గమధ్యంలో అర్ధరాత్రి సమయంలో సుమారు 2-2:30 ప్రాంతంలో అక్కడ ఏం జరిగిందో వల్ల ఏనుగు లేదు ఒకసారిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం వల్ల వాళ్ళంతా చల్లా చెదరై పారిపోవడం జరిగింది. మనకు మార్నింగ్ సమాచారం వస్తే అందరూ వెళ్ళేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసు అందరూ పోయి అక్కడ చూస్తే ఒక 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఒక 3 ఇంజూర్డ్ అయ్యారు. ఇమీడియట్గా వాళ్ళని ఇంజూర్డ్ పర్సన్స్ ఫస్ట్ అంబులెన్స్లో కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ని కూడా కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించింది. ఒకటి ప్రాథమికంగా ఉన్న సమాచారం ఇది. తర్వాత ఫారెస్ట్ వాళ్ళతో ఏం జరిగింది అనేది మిగతా డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పుడు పండుగ సందర్భంగా ఇప్పుడు యాత్రికులు ఎక్కువగా గుండాలకోన పోతున్నారు సార్, వాళ్ళు మీరు ఏం సూచిస్తారు సార్? నిన్న కూడా విలేజ్ పబ్లిక్ అవేర్నెస్ చేశాము. గుండాల దగ్గర ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ రోజు పోయిన వాళ్ళు మాత్రం మన గుండాలకోనకు వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు సిద్ధేశ్వర కోన తలకోనకు పోయే వాళ్ళు. వాళ్ళకి సంబంధించి ఏం జరిగింది అనేది ఫారెస్ట్ వాళ్ళు ఒకసారి